ఈరోజు దేవుడు నమ్మి వాగ్దానాలు పొందుకున్న వ్యక్తులు జీవితాల గురించి కొంచెం కొంచెంగా మనం చూసుకొని అది ఎలాగ మనకి వాగ్దానాలు పొందుకున్న వరకు నమ్మకం కలుగు చేస్తుందని మనం ధ్యానించుకొని వెళ్దామని అనుకుంటున్నాను. 2 కొరింథీ 1:20 చూడండి. ఏవి వాగ్దానములు ఎన్ని అయినాయో. హల్లెలూయా. అప్పుడు వాగ్దానం అనేది ఒకటి కాదు, పలు విషయాల్లో మనకి దేవుడు ఒక మాట అవసరం. అప్పుడు చాలా ఉన్నాయి. ప్రార్థన వింటాననేది ఒక వాగ్దానం, స్వస్థపరుస్తాననేది ఒక వాగ్దానం, చాటి అయిన సగ్గకారిని తీసుకొస్తాననేది ఒక వాగ్దానం. అవునా? చీకటి శరీరాన్ని జయమిస్తాననేది ఒక వాగ్దానం, చీకటి శక్తులను దూరపరుస్తాననేది ఒక వాగ్దానం, రక్తంతో నేను కడిగి ఉన్నాననేది అనే ఒక వాగ్దానం, పాపం క్షమిస్తాననేది ఒక వాగ్దానం. ఇప్పుడు ఎన్ని వాగ్దానమైనయు అవి అన్నీ అవును అనే ఉన్నవి. హల్లెలూయా. ఆ వాగ్దానం అంతా నీ నిమిత్తము అవుననే ఉంది. ఈ వాగ్దానం నీకు లేదు, అక్కడ లేదు. సో ముందు దేవుడు మనకి ప్రేమ నిమిత్తం వాగ్దానం ఇచ్చే దేవుడు ఒకటి. రెండవ ఇది ఏంటంటే ఆ వాగ్దానము ఇచ్చింది నెరవేర్చటకే. అన్ని వాగ్దానాలు అవును అనియు అనే ఉంది, లేదు అనే వాగ్దానం లేదు. అప్పుడు ఫస్ట్ మన వాగ్దానం గురించి మన మైండ్ ఏమి ఉండాలి? అవును, దేవుడు ఆ వాగ్దానం నాకు నెరవేరుస్తాడు, దేవుడు ఆ వాగ్దానం నెరవేరుస్తాడనే ఉంది. నెరవేరుస్తాడు తప్పకుండా అది నెరవేరుతుంది అనే మనస్తత్వంతో అది ఉండాలనేది ఆ వచనం ఒక భావం. దేవుడు వాగ్దానాల్ని పొందుకున్న వాళ్ళు ఉదాహరణలు మనం చూసుకుంటూ వెళ్ళిపోతాము. అతికి ఆలస్యం ఉండాల్సిన అవసరం లేదు. ఆదికాండం 15:5-6. నీ సంతానము అలాగవును. మళ్ళీ వాగ్దానం ఇచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానాలు ఆయనకి ఇవ్వబడింది. ఇప్పుడు మనలాంటి ఫుల్ బైబిల్ కూడా ఆయన చేతులు లేదు. కానీ ఆయన ఏం చేశాడు? రామపత్రిక 4:20-21 చూడండి. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక. హల్లెలూయా. అబ్రహాము వచ్చి దేవుడు మాటని సందేహించలేదు. ఫస్ట్ వాగ్దానము అవును ఆమెనని ఉంది అని నమ్మాలి. రెండోది అది మనం ఏం చేయకూడదు? సందేహించకూడదు. సందేహింపక చదువు. దేవుని మహిమపరుస్తూ ఉండాలి. హల్లెలూయా. ప్రభువా, వాగ్దానం నెరవేరినందుకు స్తోత్రము, వాగ్దానం నెరవేరినందుకు స్తోత్రము, స్వస్థపరిచినందుకు స్తోత్రము అని మహిమపరుస్తూ ఉన్నాడు. అది నెరవేరేంత వరకు వాగ్దానమని సందేహింపక ఏం చేయాలి? అవిశ్వాసంతో విశ్వసించి. హల్లెలూయా. ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు. హల్లెలూయా. నీకు వాగ్దానం చేశాడో అది నెరవేర్చడానికి ఆయనకి శక్తి ఉంది శక్తి ఉంది. సందేహింపగా నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలము నొందెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు వాగ్దానము నెరవేరేంత వరకు ఆయన మహిమపరిచి సందేహింపగా విశ్వాసిస్తూ ఉండెను. హెబ్రీ పత్రిక 6:15. ఆ మాట నమ్మి ఓర్పుతో సగించెను. హల్లెలూయా. నీకు వయసు అయిపోతుంది బ్రదర్, వయసు అయిపోతుంది ఇంకట జరుగుతుంది అని అంటే ఆయన ఓర్పు నుండి సగించుకొని నమ్ముతూ ఉండేను. వాగ్దాన ఫలము పొందెను. 15-20 సంవత్సరాల పైన అయింది ఆయన చెప్పిన దానికి నెరవేరడానికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండోది ఆదికాండం 37:5-11 వేగంగా చదవండి.
యోసేపు ఆ, ఒక కలకని ఉమ్, తన సహోదరులతో తెలియచెప్పగా ఉమ్, వారు అతని మీద మరీ పగపట్టిరి. ఉమ్, అతడు వారిని చూచి, ఉమ్, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. ఉమ్, అదేమనగా, ఉమ్, మనము చేనులో పనలు కట్టుకుంటుమి. ఉమ్, నా పన లేచి నిలుచుండగా ఉమ్. మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడినని చెప్పెను. ఇప్పుడు కళని చెప్పి అయ్యా నాకు అర్థం కాలేదు ఇది ఏంటి అని అడిగితే వాళ్ళకి డౌట్ ఉంది అని అర్థం. నాకేమో అర్థం కాలేదండి, ఏదో కళ వచ్చింది, ఒకటి పీడ కళ అయినా సరే మంచి కళ అయినా సరే ఏదో ఒకటి, కానీ వాళ్ళు విను ఒక నమ్మకంతో చెప్తున్నాడు జరగపోతుంది. హల్లెలూయా. మీరంతా ఇది తెలుసుకోవాలి, దేవుడు నాతో కూడా మాట్లాడి ఉన్నాడు, నేను నమ్ముచున్నాను అని కళని యోసేపు వివరిస్తున్నారు. అప్పుడు వాగ్దానాన్ని ఆయన నమ్మాడు. వాగ్దానాన్ని ఏం చేశాడు? ఆయన నమ్మాడు. అందువల్లనే అది చెప్పాడు. భయంతో నాకేమో తెలియలేదు, కంగారుగా ఉంది, నేను ఒక ఇది కన్నాను, ఇది ఇట్ అయింది అటంటే చెప్పలే. మీరందరూ ఇక్కడ వినండి. హల్లెలూయా. మీరందరూ వినండి. అప్పుడు నమ్మకంతో ఆ కళ జరగపోతుంది అని ఆయన దేవుడి దగ్గర ఊర్చితం చేసుకొని సహోదరులకు ముందు ఈ వాగ్దానం నేను పొందుకొని ఉన్నాను. హల్లెలూయా. ఈ దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. చదువు కంటిన్యూ చేయి. అతని సహోదరులు, ఉమ్, నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా, ఉమ్, మా మీద నీవు అధికారివి అగుదువా ఉమ్. అని అతనితో చెప్పి, వారి కూడా భావం తెలిసిపోయింది. అప్పుడు నువ్వు గొప్పవాడు అయిపోతున్నావా, నువ్వు పెద్ద అధికారి అయిపోతున్నావా, నువ్వు మా అందరిని ఏలపోతున్నావా, మా పనులు నీకు అన్నీ వంగింది అని అంటున్నావే, దాని అర్థం ఏంటి? అప్పుడు నేను నీతో మాట్లాడి మమ్మల్ని అందరు నీకు లోబడ చేస్తాడని అంటున్నావా? అవును అనేదే దానికి అర్థం. హల్లెలూయా. దాని తర్వాత అతని కలను బట్టి ఉమ్, అతని మాటలను బట్టి ఆ, అతని మీద మరింత పగపెట్టిరి. ఉమ్, అతడు ఇంకొక కలకని ఉమ్. తన సహోదరులకు తెలియచేసి, మళ్ళీ తెలియజేస్తున్నాడు. ఇదిగో నేను మరొక కలకంటిని. అప్పుడు కూడా ఆయన నమ్మకానికి వదిలాడు. మీరు నన్ను పగపెట్టినా సరే ఏదైనా సరే ఇది మాత్రం దేవుడిచ్చిన వాగ్దానము. హల్లెలూయా. ఇది మాత్రం దేవుడిచ్చిన మాట. ఆ తర్వాత అందులో ఆ, సూర్యచంద్రులను ఆ, 11 నక్షత్రములను ఉమ్, నాకు సాష్టాంగ పడినని చెప్పెను. సాష్టాంగపడి నమస్కరించారని చెప్తాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు తండ్రితో కూడా యాకోబుతో కూడా తెలియబడుతున్నాడు. ఆయనే భక్తుడు అని ఆయనకే చెప్తున్నాడు. డాడీ నువ్వు నాకు యెహోవా గురించి చెప్పి ఉండొచ్చు, కానీ యెహోవా నాకు చెప్పిన మాట నీకు చెప్తున్నాను అంటున్నాడు. అప్పుడు ఆయనకే కోపం వచ్చేస్తా ఉంది. చదువు. అతని తండ్రి ఆ, అతనితో, ఆ, నీవు కనిన ఈ కల ఏమిటి? ఆ. నేను నీ తల్లి నీ సహోదరులు నిశ్చయంగా నీకు వచ్చి సాష్టాంగ పడదమా? నేను కూడా వచ్చి సాష్టాంగ పడతా నమ్ముతున్నావా అంటే అవును అనేది దానికి అర్థం. హల్లెలూయా. అప్పుడు యోసేపు బలంగా ఒక యాకోబు తర్వాత నమ్మాడు. ఉండొచ్చు, దేవుడు మాట్లాడి ఉండొచ్చు అని. మనమే కదా దేవుడిని గురించి అతనికి చెప్పించిన వాడు, మనమే కదా దేవుడు మాట్లాడతాడు బాబు అని మనమే కదా వాడికి చెప్పాము అని ఆయన సరిదిద్దుకున్నాడు. తర్వాత వచనాల్లో మనం చూడొచ్చు మరి అది పని. అయితే ఈ పిన్నోడు ఏం చేశాడు? నమ్మాను. హల్లెలూయా. నమ్మిన తర్వాత ఏమైంది? 50వ అధ్యాయము 20వ వచనం చూడు. ఆదికాండ 50:20. మీరు నాకు కీడు చేయి ఉద్దేశించితిరి గాని, మీరు నాకు కీడు చెయ్య ఉద్దేశించారు. వాళ్ళు తీసుకొచ్చి ఒక గుంటలో పడేశారు ఈయన్ని. కానీ నేటి దినమున జరుగుచున్నట్టు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. మేలుకు దేవుడు మార్చేశాడు. మనకైతే మధ్యలో ఏమైంది? గుంటలో పడేశారు. వాగ్దానం ఇచ్చిన తర్వాత సిట్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది. కొద్ది కొద్దిగా మన స్థాయి ఎక్కువ అవుతుందనే మనం అనుకుంటాం. దేవుడు వచ్చి నా దగ్గర మాట్లాడాడు, నా సహోదరులకంతా ఆ ఉన్నతమైన స్థాయిలో నన్ను పెడతాను అన్నాడు కదా, నెక్స్ట్ నాకేంటి ప్రమోషన్, నెక్స్ట్ నాకేంటి హెచ్చింపు, నెక్స్ట్ నాకేంటి లాభం అనే మన మైండ్ వెళ్తుంది. కానీ ఉండే పరిస్థితి కన్నా దిగజారిపోయింది ఆయన పరిస్థితి. ఆయన ఆ గుంటలో ఉండేటప్పుడు కూడా ఆ వాగ్దానం ఆయన మర్చిపోలేదు. దేవుడి నామమున మహిమ కలుగును గాక. 105వ కీర్తన 17-22 చూడు. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారి సంఖ్యల చేత అతని కాలు నొప్పించిరి. సంఖ్యల చేత అతని కాలు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతను దేవుడు చెప్పిన సంగతి నెరవేరే వరకు యెహోవా వాక్కు అతన్ని నమ్ముతున్నావా? నా మాట నువ్వు నమ్ముతున్నావా? ఆ పరిస్థితి వచ్చిందంటే ఆ మాట నమ్ముతున్నావా?
అని పరిశీలించను. అదంతా ఆయన సగించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాత రాజు వర్తమానం పంపి రాజు వర్తమానం పంపించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకరోజు ఏం చేశాడు? రాజు వర్తమానం పంపించి, పిలిపించండి యోసేపుని, విడిపిస్తాను అతన్ని. ఆ రోజే అతన్ని హెచ్చించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది మనం చూస్తున్న ఆ గోతి అనేది ముగింపు కాదు, ఆ శరత్కాల అనేది ముగింపు కాదు. వాగ్దానం నీకు నిజంగా ఒట్టుంటే పరిస్థితి ఆపోజిట్ అయినను సరే వాగ్దానం మాత్రం తప్పకుండా నెరవేరుతుంది. హల్లెలూయా. ఇది మూడోది, నిర్గమకాండ 3వ అధ్యాయము 7-10 చూడు. నిర్గమ 3:7-10. యెహోవా ఇశ్రాయేలు ఆ, నేను ఐగుప్తులోనున్న ఉమ్, నా ప్రజల బాధను నిశ్చయముగా ఉమ్, చూచితిని. ఉమ్. అందులో తమ్మును ఈ వాగ్దానం ఎట్టి మించిన వాగ్దానం అంటే వాళ్ళు చాలా రోజులుగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఈ వాగ్దానమే వచ్చే ముందు వాళ్ళు సమస్యని పెట్టి మమ్మల్ని విడిపించు, మా పితరులకి నువ్వు అటంతా ఆన చేసావు, ఇటంతా ఆన చేసావు అని చెప్పి వాళ్ళకి తెలిసిన వారికి చరిత్రను బట్టి వాళ్ళు ప్రార్థన చేస్తూ వస్తున్నారు. వాళ్ళు విగ్రహాలంతా మొక్కుతున్న వాళ్ళు ఆ రాను మొక్కుతున్నారు, దాన్ని మొక్కుతున్నారు, దీన్ని మొక్కుతున్నారు. వాళ్ళంతా మమ్మల్ని ఏలుతున్నారు, మేమేమో నిన్ను మొక్కుకొని బానిసంలో ఉన్నాము అనే బాధపడుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు? మొక్కుతూ ఉన్నారు. మనం కూడా చూస్తూ ఉంటాం. దేవుణ్ణి ఎరగని వారు, దేవుణ్ణి తిరస్కరిస్తున్నవారు, చెడు అలవాట్లు వ్యసనాలకు బానిసైన వాళ్ళు ఎక్కువ స్థాయిలో ఉన్నారు. అప్పుడు బలంగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, చూసుకుంటున్నారు, కంపేర్ చేస్తున్నారు. ఏంటిది? ఆ ప్రజలు ఈ దేవతలంతా మొక్కుతున్నారు, బాగానే ఉన్నారు, వాళ్ళకి వెండి బంగారం ఉంది, వాళ్ళ పిల్లలు బాగున్నారు, వాళ్ళు రాజు వెళ్తున్నాడు, మేమేమైతే ఉన్నాము అనేటప్పుడు ఈ ప్రార్థనకి జవాబుగా ఒక వాగ్దానం వస్తూ ఉంది. హల్లెలూయా. ఈ ప్రార్థనకి జవాబే ఈ వాగ్దానం. అక్కడ 2 కేసులో అబ్రహాం ఎదురు చూశాడు, ప్రార్థన చేయలేదు. నాకు ఒక బాధ, ఎలియాజరు ఉంటే చాలు అని అన్నాడు, లేకపోతే తర్వాత పిల్లలు అడిగాడు, పొందుకున్నాడు. పెద్దగా ప్రార్థన చేసి ఆయన బాధపడినట్టుగా అక్కడ లే. యోసేపు ఏం ప్రార్థన చేసినట్టుగా పెద్దగా లేదు ఆయనకి. ఈ జట్టు కాదు, గట్టిగా ప్రార్థన చేస్తున్నారు, వందలాది సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నారు. తండ్రి ప్రార్థన చేస్తున్నాడు, తాత ప్రార్థన చేశాడు, మనోడు ప్రార్థన చేస్తున్నాడు, విడుదల రాలే. అప్పుడు మోసేతో వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఆ తండ్రి ఆ తాతని తండ్రిని ఆయన జీవితం అన్నీ చూస్తూ ఉంటాడు. ఈయన కొడుకులు, ఇప్పుడు కొడుకులతో సకా అన్ని దేశంలో గర్షోముని పేరు పెట్టి ఇంకొక పరదేశంలో ఉన్నాడు. ఆయనకే తెలుసు ఆయన చరిత్ర, ఆయన ఒక భాగమే దాంట్లో. సో ఆయనకి చేరి ఆ వాగ్దానం వస్తూ ఉంది. హల్లెలూయా. ఆ వాగ్దానం ప్రకారం 3వ అధ్యాయం 7-10 ఇప్పుడు చదువు. మరియు యెహోవా ఇశ్రాయేలు ఆ, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. అవును. పనుల్లో తమను కష్టపెట్టిన వారిని బట్టి ఉమ్, వారు పెట్టిన మొరను వింటిని. ఉమ్, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఉమ్, కాబట్టి ఉమ్, ఐగుప్తుల చేతిలో నుండి ఉమ్, వారిని విడిపించుటకును ఉమ్, ఆ దేశంలో నుండి విశాలమైన ఉమ్, మంచి దేశమునకు, ఉమ్, అనగా ఉమ్. కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెర్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగివస్తున్నాను. వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. అప్పుడు నడిపించబోతున్నాను వాగ్దానం అక్కడ దయచేస్తున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానం నెరవేరుతుందో లేదో అనే ఒక పెద్ద శోధన ఆయనకి ఒక చోట్ల వచ్చింది. ఇది నమ్ముకొని వెళ్ళాడు, క్రియలు చేశాడు, ప్రజలు కూడా స్టార్ట్ అయిపోయారు, ఎర్ర సముద్రంలో వచ్చి ఆగిపోయారు. యోసేపు ఎలా కొంట్లో పడ్డాడు, ఈయనకు ఒక అడ్డు. వాగ్దానం నెరవేరడానికి ఈ సముద్రం దాటితేనే కదా నీకు వాగ్దానము, ఈ సమస్య దాటితేనే కదా, నువ్వు బతికి ఉంటేనే కదా. ఒక అడ్డు వచ్చింది ఆ వాగ్దానాన్ని. నిర్గమ 14 ఆయన ఎట్ట రెస్పాండ్ అయ్యాడు చూడు. 13-14 వచ్చినా చూడు. అందుకు ఆ, మోసే భయపడకుడి, ఆ. యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను యెహోవా మీకు కలుగజేయు రక్షణ. హల్లెలూయా. ఎందుకు? ఆయన మాట్లాడి ఉన్నాడు, ఎలాగైనా తీసుకెళ్ళి కనాను దేశము చేర్పిస్తాడు. ఈ సముద్రం దాటితేనే అటు సైడ్ వెళ్ళడానికి అవుతుంది అని తెలుసు ఆయనకి. ఈ అడ్డు మనల్ని ఏమీ చెయ్యదు. అప్పుడు ఆ వాగ్దానంని ఆయన నమ్మాను. ఆ 3వ అధ్యాయంలో చెప్పబడిన వాగ్దానంని నమ్మాడు. దేవుడిని మీకు కలుగజేయు రక్షణ చూస్తారు. అప్పుడు అడ్డు మనకు వచ్చినప్పుడు, ఈ అడ్డు వచ్చినను దేవుడు నాతో కూడా మాట్లాడి ఉన్నాడు, తప్పకుండా పరిస్థితి దిగజారినను వాగ్దానం నెరవేరుతుందని నమ్ముతున్నారు, ఆ అడ్డు కనబడినను వాగ్దానం నెరవేరుతుందని నమ్ముచున్నారు. దేవుడా మన మహిమ కలుగును గాక.
అప్పుడు దానికి ఈ ఫలితము ఎబ్రి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం చూడండి. ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం చూడు. విశ్వాసమును బట్టి ఆ, అతడు ఆ, అదృష్టుడైన ఆ, వారిని చూచినట్లును ఆ, స్థిరబుద్ధి గలవాడై ఆ, రాజాగ్రహమునకు ఉమ్, భయపడక ఐగుప్తులు విడిచిపోయారు. ఐగుప్తుని విడిచి పోయాను. దేవునామని మేము కలుగును గాక. అప్పుడు రాజాగ్ని అడ్డు వచ్చినా సరే, ఎర్ర సముద్రం అడ్డు వచ్చినా సరే, దేవుడు మాట తప్పకుండా నెరవేరుతుంది. దేవునామని మేము కలుగును గాక. హల్లెలూయా. యెహోషువ 1వ అధ్యాయం 3-9. నేను మోషేతో చెప్పినట్లు ఆ, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. మీరు అడుగుబెట్టు ప్రతి స్థలం. అప్పుడు అడుగుబెట్టు చోట అంటున్నాడు. ఆ వాగ్దానం ఎవరికి ఇవ్వబడింది? యెహోషువకు ఇవ్వబడింది. హల్లెలూయా. యెహోషువకు ఆ వాగ్దానము ఇవ్వబడింది. అడుగుబెట్టి చోటు చదవండి. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును అడుగుబెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను. ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని లెబానాను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును, ఆ నది అనే యూఫ్రటీస్ నది వరకు హిత్తీయుల దేశం అంతయును పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. మీకు సరిహద్దుగా ఇస్తున్నాం. దేవునామని మేము కలుగును కాక. అవునా, మిగతా సహోదరులు కూడా ఉన్నారు మీకు. ఆదాముకి కొడుకులు అనేకలు నోవాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ఉంది, అన్నీ మీకే ఇవ్వను అని ఆత్రపడతాం. అడుగు పెట్టిన చోటంతా మందా అని అన్ని చోట్ల నడవాలని చూస్తాం. దేవుడు దానికి ఒక హద్దు పెట్టున్నాడు. కాలు పెట్టే స్థలమంతా నీకు నేను దయచేస్తాను, ఇది నీకు సరిహద్దు అని చెప్పినప్పుడు ఆ మాట యెహోషువ 21:45. 21:45. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. అంతయు నెరవేరి అన్ని చోటము ఆ స్థలము, ఆ వాగ్దానం ఆయన నెరవేరినప్పుడు ఆయన ఏం చేశాడు? ఉట్టిగా కూర్చోండలేదు, ఆయన పోరాడి పొందుకున్నాడు. హల్లెలూయా. మోషే విషయంలో అడ్డు వచ్చింది, యోసేపు విషయంలో ఒక రకమైన ఆటంకం, అబ్రహాం విషయంలో వయస్సు అనే ఆటంకం, అక్కడ వచ్చి ఫరో ఐగుప్తు అనే ఆటంకం, ఇక్కడ మోషే విషయంలో ఫరో మరి ఎర్ర సముద్రం అనే, ఈయన విషయంలో డైరెక్ట్గా మనుషులు శత్రువులు ఆటంకం. నువ్వు రాకూడదు, కొన్ని వాగ్దానాలు పోరాడాల్సి ఉంటుంది. పోరాడి జయించి ఆ వాగ్దానాలు ఆయన పొందుకున్నాడు. అక్కడ నడిచి దేవుడు చెప్పిన ప్రకారం అక్కడ అడుగుపెట్టి పోరాడి ఆ వాగ్దానము పొందుకొని ల్యాండ్ని పంచాడు. హల్లెలూయా. 1 శాముయేలు 1వ అధ్యాయం 10-11 వచనాలు. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల, ప్రార్థన చేసి మొక్కుబడి చేసి పొందుకున్న ఒక వాగ్దానం. హల్లెలూయా. మొక్కుబడి చేసి పొందుకున్న ఒక వాగ్దానం. దయచేసిన ఎడల నేనేం చేస్తాను? పొందుకున్న వెంటనే వేరే ఊరికి వెళ్ళిపోయి దేవుడిని మర్చిపోతాను అలా చెప్పరా? ఏం చేస్తాను చెప్పింది? వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి యెహోవాకి అతన్ని అప్పగిస్తాను. యెహోవా పని కోసం అతన్ని, ఇంజనీరు, డాక్టరు అలాంటి పనులకు నేను పంపించను, దేవుడి పనికి అతన్ని అప్పగిస్తాను అని చేసుకున్నప్పుడు 1 శామ్యూయేలు 19:20. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలో తమ ఇంటికి వచ్చిరి. అంతటి ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను. యెహోవా ఆమెని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏలి మధ్యలో నువ్వు అనుకున్న ప్రకారం దేవుడు నీకు దయచేయునుగాక అనే వచనం కూడా అక్కడ ఉంది. అక్కడ వాగ్దానం ఏలి మూలంగా వచ్చింది. అంతటి ఏలి ఆయన దయచేయునుగాక అని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ వాగ్దానము ఆవిడికి నెరవేరింది. ఆమె మొక్కుబడి చేసి ఒక వాగ్దానం పొందుకుంది, ఆ వాగ్దానం నమ్మింది, ఆ పరంగా ఆవిడికి అది జరిగే. దేవుడా మనం కలుగును గాక. ఎన్నో సంవత్సరాలుగా ఆవిడ కుమారుడు కుమార్తె లేకుండా ఉండిన వ్యక్తి, అలాగా ఆవిడికి వాగ్దానం దేవుడు
నెరవేర్చాడు. 1 శామ్యూయల్ 16వ అధ్యాయం 13వ వచనం. 1 శామ్యూయల్ 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేసెను. రాజుగా అభిషేకం చేశాను, కానీ ఎన్నో సంవత్సరాలు దావీదు వేచి ఉండాల్సిన అవసరం వచ్చింది. దేవుడు మాట ఇచ్చి కూడా నెరవేరలేదు. సమూయేలు వచ్చాడు, రాజుగా అభిషేకించేసిరా అని. వాళ్ళ సొంత మామగారే సౌలు జోనాతానికి వెళ్ళాల రాజ్యం అని ఇతన్ని ద్వేషించి, రాజ్యం ఇతనికి ఏం మాత్రమే రాకూడదు, ఇతన్ని చంపాలని ఇతను ప్రాణం తీయడానికి చూద్దాను. అదే 27వ కీర్తన. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. సొంత మామనే చంపడానికి చూస్తున్నాడు, దండు దిగినను నేను భయపడను అంటున్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకున్న అభిషేకము పొందుకున్న నాట్లోంచి రాజుగా నన్ను చేసేంత వరకు నన్ను ఆయన తప్పకుండా ఉసురుతో ఉంచుతాడు. హల్లెలూయా. ఇప్పుడు ఉండే రాజు యాక్సెప్ట్ చేయకపోయినను దేవుడు నన్ను తీసుకొచ్చి ఆ ప్లేస్లో కూర్చోబెడతాడని దావీదు దృఢంగా నమ్మాడు. హల్లెలూయా. కీర్తన 27:13వ వచనం చూడు. సజీవుల దేశములో, ఇజ్రాయేలు బతికి ఉండే దేశంలో యెహోవా దయవు నాకు పొందుతుంది అనే నమ్మకం. రెండిటి అర్థం. పరలోక దేశం గురించి వాడు చెప్పొచ్చు, కానీ ఇప్పుడు ఆయన మాట్లాడేది భూలోకల. ఇక్కడ నేను సజీవుడుగా ఉంటేనే కదా నేను ఈ రాజు అనే వాగ్దానం పొందుకోగలుగుతాను, రాజు అవుతాను. ఆ నమ్మకం నాకు ఉండకుండా ఉండిన ఎడల నేను ఏమవుదును అంటున్నాడు. హల్లెలూయా. అప్పుడు చెప్తున్నా, యెహోవా కొరకు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, ఆయన కోసం కనిపెట్టుకొని ఉండు. అప్పుడు దావీదు పొందుకున్న వాగ్దానం దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2 శామ్యూయల్ 5వ అధ్యాయం 4వ వచనం చూడు. 2 శామ్యూయల్ 5వ అధ్యాయం 4వ వచనం చూడు. దావీదు 30 ఏండ్ల వారై ఏలని ఆరంభించాను. 40 సంవత్సరములు పరిపాలన చేశాను. 40 సంవత్సరాలు ఏలన ఆరంభించి, టైం అయిన తర్వాత ఏలడం ఆరంభించి పరిపాలన 40 సంవత్సరాలు చేశాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా వాగ్దానం పొందుకున్న దావీదు. చివరిగా 7వది మరియా. లూకా సువార్త 1వ అధ్యాయము 30-33 వచనాలు. అన్నిటికైనా గొప్ప వాగ్దానం పొందుకున్న వ్యక్తి బైబిల్ అందిట్లో, భూలోక చరిత్ర అన్నిట్లో. దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. ఇదిగో గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు. దీనికైనా పెద్ద వాగ్దానం మరి ఎవరు పొందలేదు, పొందపోయేది లేదు. వీళ్ళందరూ వాగ్దానాలు దీని ముందు ఏమాత్రము నిలవదు, కంపారిజనే లేదు. కానీ ఆవిడికి ఒక ఆటంకం ఏంటి? నీకు నార్మల్ అయిన సంబంధము లేదు. ఆ వ్యక్తి అలాగ నమ్మగలిగారు. మిగతా వాళ్ళ విషయంలో ఉండే ప్రాబ్లమ్స్ వేరు, ఇది కంప్లీట్గా వేరు. ఇది సృష్టిలోనే లేని వాగ్దానం. హల్లెలూయా. సృష్టికి మించిన వాగ్దానం, నార్మల్గా ఉండేదానికి మించిన వాగ్దానం ఆయన. రెండోది సర్వోన్నతుడు కుమారుడు గురించిన వాగ్దానం. దేవుడా మనం మేము కాదు. అప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనము. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలును, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. హల్లెలూయా. నీ మాట చొప్పున ఏదైనప్పుడు సరే, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని ఆ వాగ్దానం నెరవేర్పు చూసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 2వ అధ్యాయం 6-7 వచనాలు. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పొరుండబెట్టెను. అప్పుడు అది పూర్తిగా నెరవేరింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పశువుల తొట్టిలో పొరుండబెట్టెను. అప్పుడు 7 ఉదాహరణలు మనం చూసినప్పుడు వేరు పరిస్థితులు ఉండినప్పుడు వాళ్ళందరి విశ్వాసం చేతను, నమ్మకం చేతను, వాళ్ళందరూ చూసిన కష్టాలు, వాళ్ళందరూ చూసిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటే మనకి విశ్వాసం రావాలి. వాళ్ళ విషయాల్లోనే దేవుడు అలాగ చేసి ఉంటే
మనకెందుకు చేయడు? హల్లెలూయా. పొదువైన వాగ్దానాలు మనకి ఇవ్వబడింది. నెక్స్ట్ మనం చూసేద్దాం. ఎఫెసీ పత్రిక 1:3. ఎఫెసీ పత్రిక 1:3. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడేది. హల్లెలూయా. 2 పేతురు 1:4 చూడు. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. అమూల్యము అత్యధికమైన వాగ్దానములు. హల్లెలూయా. రోమా 8:32. అప్పుడు కుమారుడినే మీకోసం అనుగ్రహించేశాడు. హల్లెలూయా. సమస్తమును నీకు మనకెందుకు అనుగ్రహింపడు? హల్లెలూయా. ఇది మనందరికి చెందిన పొదువైన వాగ్దానాలు. ఇవ్వదు దేవుని నామమున మహిమ. హెబ్రీ పత్రిక 6:12. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనే ఆపేక్షిస్తున్నాము. ఇది మట్టుకు కనిపెట్టిన ఆసక్తిని ఏం చేయాలా? కనపరుచుకుంటూ ఉండు. హల్లెలూయా. అప్పుడు తప్పకుండా దేవుడి మాటలని జీవితంలో నెరవేరుతాయి. హల్లెలూయా. అప్పుడు వాగ్దానం పొందుకొని ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి, విశ్వసిస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, దేవుడి మాటని నమ్ముతూ ఉండాలి, సూచిస్తూ ఉండాలి, మహిమపరుస్తూ ఉండాలి. తప్పకుండా వాగ్దానం దేవుడు ఒక క్యారెక్టర్ని మనం చెప్పాడంటే చేస్తాడు. తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. మధ్యలో మనం పొరపాటు చేస్తే పొరపాటు అయిపోయింది, పొరపాట్లు క్షమించండి, వాగ్దానం నేను నమ్ముచున్నాను, స్వస్థపరచండి, విడిపించండి, పేదరికం తొలగించండి, అన్న ఉద్యోగం దయచేయండి, సంతాన భాగ్యం దయచేసినందుకు స్తోత్రం, గృహం కట్టించినందుకు స్తోత్రం అని ఆ ప్రార్థనలో నువ్వు కొనసాగుతూ ఉండాలి. హల్లెలూయా. హబక్కూకు 2:3. దర్శన విషయం నిర్ణయ కాలములో జరుగును, సమాప్తముటకై ఆతురపడుచున్నది. ప్రేయర్లో కూడా చెప్పాను. అది వెయిట్ చేస్తుంది నిన్ను అడ్డుకోవడానికి, నీ దగ్గరికి రావడానికి. నెరవేర్పు నీ దగ్గరికి వస్తానే ఉంది. హల్లెలూయా. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినాక నీకు అనిపించినను, ఆలస్యంగా వచ్చినను, దాని కొరకు నువ్వు ఏం చేయాలి? కనిపెట్టుకొని ఉండము. తప్పక అది జరుగును. దేవుడి నామాన్ని మనం. హల్లెలూయా. చివరిగా కీర్తన 23:6 ముగిస్తాం, ప్రార్థనలో వెళ్తాం. కీర్తన 23:6. బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. హల్లెలూయా. నీ వెంట వస్తుంది అది. హల్లెలూయా. నువ్వు దేవుడి వైపు చూస్తూ నడుస్తూ ఉంటే అదేమవుతుంది? ఆ వాగ్దానం నిన్ను వచ్చి క్యాచ్ అయిపోద్ది. హల్లెలూయా. కృపా క్షేమము నా వెంట వచ్చును. హల్లెలూయా. బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. తర్వాత చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదను. దేవుని నామమున మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకోండి. ప్రియ పరలోకపు తండ్రి, సజీవుడైన దేవా, వాగ్దానాలు ప్రభావించి ఉండి మేము పొందుకొని ఉన్నాము. ఆ వాగ్దానాలు నెరవేరుతాయి అని నమ్ముచున్నాము. ఇంతకు ముందు సంవత్సరాల్లో ఎంతో వాగ్దానాలు పొందుకొని అవి నెరవేరకుండా ఉన్నాయి. వ్యక్తిగత రీతిగా ప్రభా కొన్ని విషయాలు మేము ప్రార్థన చేస్తున్నాము, కొన్ని విషయాలు ఎదురు చూస్తున్నాము, కొన్ని విషయాలకు సంబంధించిన వాగ్దానమే మాకు రాలేదు. ఆయన సమస్యలు ఉన్నాయి. ఈ 7 మంది జీవితాల్లో ప్రభా కవర్ అయ్యాయి. ఈ 7 పరిస్థితులు కూడా మేము చూసాము. అబ్రహాము మరియు జోసెఫ్, అదలా ప్రభా శామ్యూయల్లో అన్న, దావీదు, యెహోషువ, ఈ భక్తుల జీవితంలో మోషే, ఈ భక్తుల జీవితంలో మరియమ్మ, ఈ భక్తుల జీవితంలో పలు పరిస్థితులు ఉండినను అన్ని పరిస్థితుల్ని వారు ఎదుర్కొని వాగ్దానాలు నెరవేర్పుని చూశారు అని మాకు తెలియపరిచి గుర్తు చేసినందుకు స్తోత్రం. వాటికైనా ఏమాత్రము మా పరిస్థితులు కఠినమైన పరిస్థితులు కావు. కాబట్టి తప్పకుండా మాకు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుతాయని నమ్మొచ్చున్నాం. తప్పులు క్షమించి దేవుడి బాటలో నడవడానికి కావాల్సిన కృపని, విశ్వాసమని, నమ్మకమని, దీనత్వాన్ని, ధైర్యముని అనుగ్రహించినందుకు స్తోత్రం. సకల చీకటి శక్తుల ప్రభావాన్ని, అడ్లాటకాలు యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాం.
రక్షణ గురించిన వాగ్దానము, క్షమాపణ గురించిన వాగ్దానము, పరిశుద్ధాత్మ గురించిన వాగ్దానము, స్వస్థత గురించిన వాగ్దానము, ఆర్థిక అభివృద్ధి గురించిన వాగ్దానము, ఉద్యోగం గురించిన వాగ్దానము, గృహం గురించిన వాగ్దానము, వివాహం గురించిన వాగ్దానము, సంతానం గురించిన వాగ్దానము, వ్యాపారాభివృద్ధి గురించిన వాగ్దానము, చదువు గురించిన వాగ్దానము, సమాధానం గురించిన వాగ్దానము, పోరాటంలో జయం గురించిన వాగ్దానము, ప్రతి వాగ్దానము నెరవేర్చినందుకు స్తోత్రం. విస్తరింపు గురించిన వాగ్దానం నెరవేర్చినందుకు స్తోత్రం. కుటుంబ సమాధానం గురించిన వాగ్దానం నెరవేర్చినందుకు స్తోత్రం. సంఘ వాగ్దానం నెరవేర్చినందుకు స్తోత్రం. సేవకుల వాగ్దానాలు నెరవేర్చినందుకు స్తోత్రం. వ్యక్తిగత వాగ్దానం నెరవేర్చినందుకు స్తోత్రం. యేసు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా.